సో వెల్కమ్ టు కళ్యాణ్ అకాడమీ. సో మనం రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి మాక్ టెస్ట్ ఏదైతే ఉందో మీకు ఆన్లైన్లో గూగుల్ ఫామ్స్లో కండక్ట్ చేశాను. సో ఇదే మాక్ టెస్ట్ పైన మీరు మ్యాక్సిమం ఇచ్చిన రెస్పాన్స్లలో హైయెస్ట్ మార్క్స్ అంతా ఎవరికి రాలేదు. అయితే కొంతమంది మా పేపర్ చూసిన తర్వాత కూడా ఏమన్నారంటే సమ్వాట్ డిఫికల్టీగా ఉన్నట్టుంది అని చెప్పేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. బట్ మనం తీసుకున్న ఒక్క క్వశ్చన్ కూడా ఈ పేపర్లో సిల్లీ లాజిక్స్ అయితే లేవు, అండ్ కంప్లీట్గా కాన్సెప్చువల్ లాజిక్స్ తోటి తీసుకున్నాను క్వశ్చన్ కూడా. అండ్ మీకు క్లాస్లో చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే మీరు వాటికి అప్రోచ్ తీసుకోవాలో ఆ అప్రోచెస్ కనుక మీకు గుర్తుకుంటే, అంటే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ లాగా బట్టి పట్టకుండా మన కాన్సెప్ట్ కనుక వెళ్ళగలిగితే, అంటే ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి కాదు, మన కాన్సెప్ట్ మీద మనం డిపెండ్ అయ్యి కనుక చేయగలిగితే ఈ ఆన్సర్ని చాలా సింపుల్గా చేయొచ్చు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ. సరే, ఈ రోజు అయితే మరి ఫినిష్ చేద్దాం వాటిని. అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనం ఎక్కడ అప్రోచ్ తగ్గిస్తున్నాం. అండ్ ఈరోజు నేను చెప్పబోయే ప్రతి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం ఏంటిది, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, అంటే క్వశ్చన్ చూడగానే అసలు మనం ఎలా ఆలోచించాలి ఏంటి అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ మనకు బాగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు దానిపైన ఫోకస్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ 25 క్వశ్చన్స్ కూడా అలాగే చేయడానికి ట్రై చేద్దాం. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. బట్ బిఫోర్ దట్, అండ్ ఐఎమ్ ఎవ్రీవన్, నేను చెప్పేది ఒకటే, ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అంటే నథింగ్ బట్ స్టార్టింగ్లో నేను కూడా దీని గురించి ఆలోచించలేదు సబ్స్క్రైబ్ గురించి, బట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది మనకు బాగానే ఉంటుంది. అంటే నథింగ్ బట్ చూసేవాళ్ళు లేదా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాగే ఎవరైనా నీడీ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది అండ్ రీచ్ పెరుగుద్ది. ఒక సబ్స్క్రైబ్ అనేది మనకు రీచ్ పెరుగుద్ది. సో కాబట్టి ఒకవేళ ఇఫ్ యూ డిడెంట్ సబ్స్క్రైబ్ టిల్ నౌ, సబ్స్క్రైబ్ చేయండి. అది ఖచ్చితంగా మనలాంటి వాళ్ళందరికీ యూజ్ అవుద్ది, రైట్? సో మ్యాక్సిమం రీచ్ తప్ప మ్యాక్సిమం ఇప్పుడు దీంట్లో మనకి ఎర్నింగ్స్ అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ మనకి ఇప్పుడు ఏంటిది, ఒక రీచ్ అనేది పెరుగుద్ది, రైట్? సో లెట్స్ గో విత్ దట్. అండ్ అందరికీ ఇంకొకవేళ ఇది డైరెక్ట్గా మన గ్రూప్ నుంచి కాకుండా మీరు డైరెక్ట్గా చూసే వాళ్ళు అయితే యూ కెన్ ఫాలో మై గ్రూప్ కళ్యాణ్ రీజనింగ్. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయగానే వచ్చేస్తుంది. అండ్ దాంట్లో డౌట్స్ డిస్కషన్స్ అండ్ అలాగే మనకి ప్రతి టైం క్వశ్చన్స్ కానీ లేదా ఏదైనా ఇలా వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, నథింగ్ బట్ ఏదైనా పర్టికులర్ డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయొచ్చు. దట్ ఈస్ మై టెలిగ్రామ్ ఐడి. సో కళ్యాణ్ 996. మీరు డైరెక్ట్గా దానికి నాకు మెసేజ్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా అప్రోచ్ అవుతాను మీకు, రైట్? సో లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబ్. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామండి. ఇది సిరీస్ క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సిరీస్ క్వశ్చన్ ఇవ్వగానే మనకి ఫస్ట్ చూడగానే ఏంటిది, ర్యాపిడ్ ఇంక్రిమెంట్ ఉందా, నార్మల్ ఇంక్రిమెంట్ ఉందా? దానికన్నా ముందు మిమ్మల్ని నేను ఏం చూడమని చెప్తున్నా అంటే, మీ క్లాస్లో ఏవైతే చెప్పానో కాంప్లెక్స్ నెంబర్స్, అంటే స్క్వేర్స్కి క్యూబ్స్కి +1 -1 కానీ, n³ + n², n³ + n, n³ - n. సో ఇటువంటి పదాలన్నీ కూడా మీకు, ఇటువంటి నెంబర్స్ అన్నింటి కూడా మనం వారం రోజులు నేర్చుకున్నాం ఈ నెంబర్స్ అన్నింటినీ క్లాసులలో. సో ఆ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవాలి. 13 అయితే మనకి ఎక్కడ రాదు, అంటే 13 కానీ 43 కానీ మనకి n² కానీ క్యూబ్లలో కానీ ప్లస్కి మైనస్కి రాదు. కాబట్టి ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ కాదని కొద్దిసేపు వదిలేద్దాం. సిరీస్ చూడడానికి నార్మల్ ఇంక్రిమెంట్ ఉందా, ర్యాపిడ్ ఇంక్రిమెంట్ ఉందా? ర్యాపిడ్ ఇంక్రిమెంట్ ఉంది. అలాంటప్పుడు మనం మల్టిప్లికేషన్ అనుకుంటాం. సో నేను మల్టిప్లికేషన్ అంటే 3కి 13కి చెప్పలేను, కానీ 13కి 43కి అయితే ఒక పాయింట్లో ఆలోచించగలను. ఎలా? 13 3s 14, 39 + 4. ఓకే, మరి 43కి 170కి ఇంటూ 4 టైమ్స్, అంటే 172 + 1 ఇంటూ 3 + 4 ఇంటూ 4 + 1. మరి ఇక్కడ 3కి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? 3 4s 12 + 1. ఓకే, ఇక్కడ ఒక లాజిక్ అనుకుందాం. మరి నెక్స్ట్ 173 ఎన్ని టైమ్స్ కావాలి నాకు? ఇక్కడ ఇంటూ 3 టైమ్స్ కావాలి 173. మరి 173ని కనుక నేను 3 టైమ్స్ చేస్తే ఎంత అవుతుందండి? 17 3s 33s 300 and 73s 529. కానీ మైనస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ, అంత -6 చేయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ ఓకే, ఇంత కష్టపడి మనం మల్టిప్లికేషన్ చేసాం, వెరీ గుడ్. క్వశ్చన్ ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంకా నా వల్ల కాదు, ఇది రావట్లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే, మీకు ఒక పాయింట్ క్లాస్లోనే చెప్పాను. క్వశ్చన్ మనం చూస్తున్నప్పుడు మల్టిప్లికేషన్ అనుకున్నప్పుడు ఆ మల్టిప్లికేషన్లో డిఫరెన్స్లు కనుక సరైన ప్యాటర్న్లో రాకపోతే, ఇఫ్ ద డిఫరెన్సెస్ ఆర్ నాట్ ఇన్ అ ప్యాటర్న్, ఇట్ ఈస్ నాట్ గోన్ బి అ మల్టిప్లికేషన్ సిరీస్. ఇక అది మల్టిప్లికేషన్ సిరీస్ కాదు, రైట్? ఏ సిరీస్ అవుతుందని చెప్పా? డిఫరెంట్ సిరీస్ మాత్రమే. మీకు చాలాసార్లు చెప్పినటువంటి పాయింట్ ఇది, రైట్? గుర్తుకుందో లేదో నాకు తెలియదు. అంటే లైక్ ఇప్పుడు మీకు ఇంటూ 2 + 5
ఇంటూ 2 -3 ఇంటూ 2 +4 ఇంటూ 2 -13 ఇలా వచ్చింది అనుకో. ఈ డిఫరెన్స్లో ఒక ప్యాటర్న్లో లేవు, అప్పుడు ఇది మల్టిప్లికేషన్ సిరీస్ కాదు, కేవలం డిఫరెన్స్ సిరీస్. రైట్. సో హ్యావ్ టు గో విత్ ద ఓన్లీ డిఫరెన్స్ సిరీస్. సో మరి డిఫరెన్స్ సిరీస్లోకి వెళ్తే మరి కరెక్టా ఎలా చేయొచ్చు ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే ఒకసారి చూద్దాం. 3కి 13కి డిఫరెన్స్ వచ్చేసి 10, 13కి 43కి డిఫరెన్స్ వచ్చేసి 30, 173కి 143కి వచ్చేసి 130. రైట్. సో 523కి 173కి డిఫరెన్స్ వచ్చేసి ఎంత అవుతుందండి? ఇట్స్ అరౌండ్ 350. రైట్. సో అదే డిఫరెన్స్. మళ్ళీ ఇప్పుడు మనకి ఒక నెంబర్ సిరీస్లో డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ డిఫరెన్స్ని కూడా మనం ఒక సిరీస్ లాగా చూడాలి. ఫస్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు డిఫరెన్స్ వచ్చింది, ఆ డిఫరెన్స్ని మళ్ళీ నెంబర్స్ లాగుంటా దాన్ని ఒక సపరేట్ సిరీస్ లాగా చూడండి. అంటే మళ్ళీ ఫస్ట్ ఎలా క్వశ్చన్ అయితే చూస్తారో అలాగే చూడాలి. సో ఇప్పుడు నేను 10, 30, 130, 350 చూశాను. ఆ నెంబర్స్ నాకు ఎక్కడైనా చూసిన నెంబర్స్. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సిరీస్ని మీరు చూస్తున్నారంటే దాంట్లో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఇంకో అప్రోచ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ 130, 350 ఎన్నోసార్లు గుర్తుపెట్టుకోమని చెప్పిన నెంబర్స్ మీ క్లాస్ రూమ్లో. 350 ఏంటిది? 7³ + 7 కదా. ఇప్పుడు చూడండి అవన్నీ మీకు క్యూబ్ లాగా కనిపిస్తాయి. మనకు ఒక నెంబర్ గుర్తుకుంటే మిగతా అన్ని కూడా మనకు క్యూబ్ లాగే కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా 7³ + 7, ఇది 5³ + 5, ఇది 3³ + 3, ఇది 10 అంటే 2³ రేంజే కదా, 2³ + 2, 2, 3, 5, 7 ఏంటి ఇవి? ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఎంత రావాలి నాకు? 11³ + 11, 1331 + 11 ఎంత? 1342. రైట్. సో 523 + 1342 ఈజ్ నథింగ్ బట్ 1865. సో దీని అప్రోచ్ అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంతగా అనిపించిండొచ్చు, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే మన పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏంటి? ఫస్ట్ సిరీస్లో డైరెక్ట్గా చూసా ఎటువంటి స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ లేవు. మల్టిప్లికేషన్ అనుకున్నా ఐ గో విత్ ద మల్టిప్లికేషన్, బట్ డిఫరెన్స్ కరెక్ట్గా రాలేదు. మల్టిప్లికేషన్లో మీకు యాడ్ చేసే డిఫరెన్స్ సరిగ్గా రాలేదు అంటే అది ఇంకా మల్టిప్లికేషన్ సిరీస్ కాదు, కేవలం డిఫరెన్స్ సిరీస్ మాత్రమే. డైరెక్ట్ డిఫరెన్స్కి వచ్చా ఆ డిఫరెన్స్లో నాకు కాంప్లెక్స్ నెంబర్స్ దొరికాయి, n³ + n, అది ప్రైమ్ నెంబర్స్లో ఉంది. రైట్. కానీ మనం ఏంటంటే డైరెక్ట్ అక్కడ మల్టిప్లికేషన్ చూస్తాం, అది రావట్లేదు, అక్కడే ఉంటావు. అరే నీకు మల్టిప్లికేషన్ రావట్లేదు అని నీకు అర్థమవుతున్నప్పుడు ఇంకా మల్టిప్లికేషన్లో ఎందుకుంటున్నావు? లాస్ట్కి ఇక్కడికి రమ్మన్నా, లాస్ట్కి మీరు రావాల్సింది డిఫరెన్స్కి. పోనీ డిజిటల్ ఆపరేషన్ చేస్తావా? అంత సీన్ లేదు, ఎందుకంటే నీకు స్టార్టింగ్లో ఓన్లీ 3 ఇచ్చా, సింగిల్ డిజిట్ ఇచ్చా. ఇక్కడ సింగిల్ డిజిట్తో నువ్వు ఏ డిజిటల్ ఆపరేషన్ చేస్తావు? చేయలేవు కదా. సో ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఓకే, అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. సిలాయిజం కంప్లీట్ అయిన వాళ్ళకి, సిలాయిజం టాపిక్ అయిపోయిన వాళ్ళకి మీకు క్లియర్గా చెప్పాను కండిషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. రైట్. సో ఒకసారి చూద్దాం. ఆల్ యాపిల్ ఈజ్ బనానా. సో ఆల్ యాపిల్ ఈజ్ బనానా. ఓకే, సారీ ఒక నిమిషం. పెద్ద తీసుకుందాం. ఆల్ యాపిల్ ఈజ్ బనానా. ఓకే, ఆల్ యాపిల్ ఈజ్ బనానా. ఓన్లీ ఫ్యూ బనానా ఈజ్ చెర్రీ. ఓన్లీ ఫ్యూ బనానా ఈజ్ చెర్రీ అంటే ఫ్యూ కాదనే కదా. రైట్. అండ్ నో డాంకీ ఈజ్ యాపిల్. సో నో డాంకీ ఈజ్ యాపిల్. సో డాంకీ మొత్తానికి, యాపిల్ మొత్తానికి మనకు నెగిటివ్ ఉంది ఇక్కడ, అంతే కదా. సరే సార్, ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పిన పాయింట్, సమ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా మీరు మీనింగ్తో వెళ్ళండి. మిగతా వాటికి పాజిటివ్ ఉంటే పాజిటివ్ కలిసి ఉండాలి, నెగిటివ్ ఉంటే గొడవ ఉండాలని చెప్పాను. రైట్. ఫస్ట్ సమ్ అంటే నెగిటివ్ తోటే కదా, కాబట్టి నెగిటివ్ సమ్ నాటే కదా, మీనింగ్తో చూద్దాం. సమ్ యాపిల్, యాపిల్లో కొంత భాగం, యాపిల్లో కొంత భాగం. సో యాపిల్లో కొంత భాగం అన్నప్పుడు అది ఎక్కడైనా అవ్వచ్చు కదా, సమ్ పార్ట్. రైట్. సమ్ పార్ట్ ఎక్కడో చోట. సమ్ యాపిల్. రైట్.
సో సమ్ యాపిల్ ఈజ్ నాట్ అంటే నెగిటివ్ దేంతో, హోల్ చెర్రీతో ఉందా లేదా చూసి చెప్పండి ఒకసారి, కరెక్టా కదా. సమ్ యాపిల్ ఈజ్ నాట్ చెర్రీ. సో సమ్ యాపిల్ అనేది నాట్ చెర్రీ అంటారు. మరి అక్కడ యాపిల్కి చెర్రీకి నెగిటివ్ ఉందా లేదా, సమ్ యాపిల్, యాపిల్లో కొంత భాగం, రైట్. సో యాపిల్లో కొంత భాగం చెర్రీతో నెగిటివ్ ఉందా లేదా, రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ కనుక మీరు చూసుకుంటే మరి డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు, యాపిల్లో కొంత భాగం, యాపిల్లో కొంత భాగం అంటే ఈ ఏరియా, చాలా మంది చెప్పే పాయింట్ ఇది, ఈ ఏరియా. సో ఈ ఏరియా నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉంది కదా, దేంతో, చెర్రీతో ఉంది కదా అని అనుకుంటారు. కానీ ఈ నెగిటివ్ కనెక్షన్ అనేది మీకు యాపిల్ నుంచే రావాలి. అంటే ఈ సింబల్ మీకు డైరెక్ట్గా చెర్రీకి ఈ రెండింటికి మధ్యలో నెగిటివ్ సింబల్ ఉండాలి. అది ఉందా, లేదు. అసలు యాపిల్కి చెర్రీకి అక్కడ పాజిటివ్ కనెక్షన్ లేదు, నెగిటివ్ కనెక్షన్ లేదు. నెగిటివ్ అంటే ఇలా సింబల్ ఉంటుంది మనకి, పాజిటివ్ అయితే ఇలా కలిసి ఉంటాయి. ఈ రెండు లేవంటే అసలు వాటి మధ్య కనెక్షనే లేదు, కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇక్కడ యాపిల్ ఇక్కడ ఉంది కదా, సో ఈ ఏరియా ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, కానీ ఈ ఏరియా దేంతో నెగిటివ్, అది బనానాతో కలిపినప్పుడు మాత్రమే నెగిటివ్, యాపిల్తో కలిపినప్పుడు కాదు, రైట్. యాపిల్ టు చెర్రీ డైరెక్ట్ నెగిటివ్ లైన్ అయితే లేదు కదా, సో కాబట్టి తీసుకోకండి. నెక్స్ట్, సమ్ చెర్రీ ఈజ్ యాపిల్. చెర్రీ యాపిల్ కలిసి ఉన్నాయా, లేవు. ఇప్పుడు కలిసి లేవని ఎట్లా చెప్తున్నావు, నెగిటివ్ అంటే కూడా అది ఉండాలి కదా, రైట్. సమ్ బనానా ఈజ్ నాట్ డాంకీ, నెగిటివ్తో చూడు, సమ్ బనానా, ఇగో బనానాలో కొంత భాగం, ఈ ఏరియా తీసుకోవచ్చు కదా, నెగిటివే, సమ్ బనానా, రైట్. బనానాలో కొంత భాగం, ఈ ఏరియా, ఈ ఏరియా. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఏరియా అన్నప్పుడు ఈ ఏరియా డైరెక్ట్ నెగిటివ్ వచ్చిందా, నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఏరియా అన్నప్పుడు ఈ ఏరియా డైరెక్ట్ నెగిటివ్ వస్తుంది చూడండి. ఈ బనానాలో కొంత భాగం ఈజ్ నెగిటివ్ విత్ హోల్ డాంకీ, డాంకీ మొత్తంతో నెగిటివ్ ఉంది, రైట్. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ క్లియర్. నో బనానా ఈజ్ డాంకీ, బనానా మొత్తానికి డాంకీ మొత్తానికి నెగిటివ్ ఉందా, లేదు. కాబట్టి ఇది కూడా తప్పు, క్లియర్. కానీ ఫస్ట్ రెండు కనుక చూసుకుంటే సమ్ యాపిల్ ఈజ్ నాట్ చెర్రీ, సమ్ చెర్రీ ఈజ్ యాపిల్. యాపిల్ చెర్రీ నెగిటివ్ పాజిటివ్ సేమ్ ఎలిమెంట్స్, సమ్ నాట్, ఐదర్ ఆర్ కేసు అవుతుంది కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏం కావాలి, ఐదర్ 1 or 3 and 1 or 2 and 3 follows. ఇది మనకు కావాల్సింది. సో ఈ ఆప్షన్ ఉందా, లేదు. కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఈ రెండు రాంగ్, ఈ రెండు ఖచ్చితంగా ఐదర్ ఆర్ అవుతాయి. థర్డ్ వన్ ఖచ్చితంగా ట్రూ. అయితే ఇక్కడ మీకు ఇంతకుముందు సమ్ యాపిల్ ఈజ్ నాట్ చెర్రీ ఎందుకు రాంగ్ అంటే, సమ్ యాపిల్, యాపిల్లో కొంత భాగం, ఈ ఏరియా డైరెక్ట్ నెగిటివ్ లేదు చెర్రీతో, డైరెక్ట్ నెగిటివ్ ఉంటే బాగుండు, ఇలా లేదు కదా, కాబట్టి ఆ ఫస్ట్ వన్ రాంగ్. కానీ ఇక్కడ యాపిల్లో బనానాలో కొంత భాగం ఏదైతే ఉందో ఏరియా, అంటే బనానాలో కొంత భాగం ఏదైతే ఉందో ఏరియా, సో ఈ ఏరియా డైరెక్ట్ నెగిటివ్ ఉంది దేంతో, డాంకీతో, హోల్ డాంకీతో. సో అందుకని ఇది ట్రూ, ఇది రాంగ్, రైట్. సో ఒకసారి మళ్ళీ సిలాయిజం కాన్సెప్ట్ మొత్తాన్ని రివైజ్ చేయండి. కుదిరితే నేను కూడా ఈ మధ్యలో ఒకసారి యూట్యూబ్లో చేయడానికి ట్రై చేస్తాను. ఒక సింగిల్ డయాగ్రామ్తో చేయాలి. నేను ఇక్కడ నార్మల్గా కండిషన్ ఇవ్వచ్చు, కానీ కావాలని కొంచెం మీకు ఆ కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేయడానికి కొంచెం మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి మీకు కంక్లూజన్స్ ఇచ్చాను. బట్ అవుట్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాదు, అండ్ చేయలేనటువంటి క్వశ్చన్స్ కూడా కాదు. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది కొంచెం లెవెల్ ఎక్కువనే ఉండాలి, అప్పుడు మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్స్లో, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ఈక్వాలిటీస్, ఇది మీకు ఆల్రెడీ చెప్పిందే. పీ టు ఎం, పీ నుంచి ఎంకి రివర్స్ వెళ్తున్నాం, అంతే కదా. ఇది మీకు కాన్సెప్ట్ విన్న వల్ల అయితేనే లాజిక్ అర్థం అవుతుందండి, వినడం వల్ల అయితే మీకు కొంచెం వింతగా అనిపిస్తుంది. సో కాన్సెప్ట్ విన్న వాళ్ళు మళ్ళీ ఒకసారి రివర్స్ చేయండి. పీ నుంచి ఎం, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ పీ, ఇక్కడ ఎం, అంతే ఎండింగ్ లెటర్ ఎంకి వెళ్ళాలి. సో పీ టు ఎం వెళ్ళాను, రివర్స్ వెళ్తున్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఈజ్ ద విన్నర్. బట్ రివర్స్ వెళ్తున్నా కాబట్టి ఏముండాలి ఇక్కడ, నాకు ఆన్సర్ ఫైనల్గా లెస్ దెన్ అవ్వాలి, ఫైనల్ ఆన్సర్ నాకు లెస్ దెన్ అవ్వాలి. సో మరి లెస్ దెన్ ఉందా ఇక్కడ, లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ టీ టు ఎస్, టీ నుంచి ఎస్ కనుక వెళ్తే రివర్స్ వెళ్తున్నా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త ఏమవుతుంది నాకు, టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ కదా అవ్వాల్సింది, కానీ గ్రేటర్ దెన్ ఉంది, తప్పు. ఈక్వల్ టు ఉంది, తప్పు. నాకు కావాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే బాగుండు, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా బాగుండు. కాబట్టి ఈ రెండు రాంగ్. బట్ ఈ రెండు రాంగ్ అయ్యాయి,
ఈ రెండిట్లలో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రాంగ్ అయ్యాయి. వీటి మధ్య రిలేషన్షిప్ ఏంటిది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఒక దాంట్లో గ్రేటర్ దెన్ ఉంది, ఒక దాంట్లో ఈక్వల్ టు ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఐదర్ 2 or 3. దట్స్ ఇట్. ఈ ఐదర్ కేసు ఆల్రెడీ మీకు చెప్పింది. మీరు నార్మల్ క్వశ్చన్స్ చేస్తున్నారు. నేను ఎప్పుడో చెప్పినటువంటి ఐదర్ కండిషన్ ఇచ్చాను అంతే. క్లియర్? ఐదర్ కండిషన్ గుర్తుకుందా? గుర్తుకు లేదా? ఒకసారి మనం దాన్ని రివైజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, రైట్. బ్లడ్ రిలేషన్స్ వీటిని ఎలా చదవాలని చెప్పాను మీకు. ఫస్ట్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద కండిషన్. ఎక్కడి నుంచి అండి? హిజ్, హర్, షీ, లేకపోతే హీ, లేదు అంటే ఇంకేం స్టార్ట్ చేయొచ్చు? ఏదైనా ఒక పేరు లేదా మై, ఈ పదాలతోటే కదా మనం స్టార్ట్ చేయాల్సింది. దీని తర్వాత అన్ని ఎస్ కండిషన్స్ ఉంటాయి, చదువుకుంటూ వెళ్ళిపోవడం. దీని ముందు ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇది ఫినిష్ చేసి మళ్ళీ రివర్స్ రావడమే కదా మనం చేయాల్సింది. సరే, ఇప్పుడు చూద్దాం మరి కరెక్టా కాదా అన్నది ఎలా చేయగలం. రైట్. కళ్యాణ్ పాయింట్ చేస్తున్నాడు ఎవరిని? రవిని. సో హిజ్ అన్నాడు, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ రాయండి, రఫ్ షీట్ని మీరు బాగా యూజ్ చేసుకోండి. హిజ్ ఎస్ కండిషన్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఫాదర్ వాళ్ళ వైఫ్ మదర్. ఫాదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? మదర్. మదర్ వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ మదర్. ఈ హిజ్ అంటే మేలే కదా ఇక్కడ. రవి మేల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. హిజ్ అంటే రవి. సో రవి ఈజ్ మేల్ క్యాండిడేట్. సో ఇది కొంచెం జాగ్రత్త చూడండి. వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ వైఫ్ మదర్, మదర్ వాళ్ళ ఒకే ఒక కూతురు సిస్టర్. ఈజ్ ఇక్కడికి అయిపోయింది కదా. ఈజ్ ఎండ్ చేయండి. హిజ్ సిస్టర్ ఈజ్. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? మై నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. మై నుంచి స్టార్ట్ చేద్దాం. మై. మై తర్వాత ఎస్ కండిషన్స్ ఉన్నాయి, ఫినిష్ చేయండి. మై బ్రదర్. మై అంటే ఇక్కడ కళ్యాణ్ చెప్పేది. మా బ్రదర్. బ్రదర్ వాళ్ళ సన్ నెఫ్యూ. నెఫ్యూ వాళ్ళ ఫాదరు మళ్ళీ బ్రదరే కదా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. బ్రదరు, బ్రదర్ వాళ్ళ సన్ నెఫ్యూ, నెఫ్యూ వాళ్ళ ఫాదర్ మళ్ళీ బ్రదర్. సో ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది కదా స్టేట్మెంట్. బట్ దీనికి ముందున్న ఆఫ్ కండిషన్స్ కూడా ఫినిష్ చేయాలి కదా. ఇక్కడ వరకు నీకు బ్రదర్ వచ్చింది. సో మీ బ్రదర్, బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు? ఫాదర్. ఫాదర్ వాళ్ళ వైఫ్ మదర్. సో ఇక్కడ మై మదరే కదా వచ్చింది ఆన్సర్. మై మదర్, రైట్. సో హిస్ సిస్టర్ ఈజ్ మై బ్రదర్ మదర్. సో చూడండి, వాళ్ళ చెల్లెలు నాకు అమ్మ అంటే అతను నా మేనమామే కదా. సో ఇప్పుడు సింపుల్ కదా. వాళ్ళ చెల్లెలు నాకేమవుతుంది? మదర్ అవుతుంది. అంటే ఇప్పుడు రవి వాళ్ళ సిస్టరు నాకేమవుతుంది? మదర్ అవుతుంది. సో నాకు మదర్, అప్పుడు తను నాకు మేనమామే కదా, రైట్, మెటర్నల్ అంకుల్. బట్ క్వశ్చన్ ఏం అడిగాను? హౌ రవి సన్, రవి వాళ్ళ కొడుకు నాకేమవుతాడు? రిలేటెడ్ టు కళ్యాణ్. సో రవి వాళ్ళ కొడుకు ఏమవుతాడు? నాకు కజిన్. ఎందుకంటే మీ అంకుల్ వాళ్ళ కొడుకు కదా. సో హీఈస్ మెటర్నల్ అంకుల్, అంకుల్ వాళ్ళ కొడుకు నాకు కజిన్ అవుతాడు. ఇక్కడ ఫ్లోలో మీరు మెటర్నల్ అంకుల్ టిక్ చేస్తే రాంగ్ అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకోండి. క్లియర్? సో క్వశ్చన్ చాలా సింపుల్గా ఇచ్చాను, బట్ క్వశ్చన్లో మీకు వెంటనే వచ్చే ఆన్సర్తో పాటు ఆప్షన్స్లో 2 ఇచ్చాను. అప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే అంకుల్ 2 ఇచ్చాను కాబట్టి మీ బ్రెయిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆన్సర్ అంకుల్ మీనే ఉంటుంది. మెటర్నల్ పెటర్నల్ ఆలోచిస్తారు, కానీ నేను అడిగింది రవినా, రవి వాళ్ళ సన్ అనేది మర్చిపోతాం. సో అలా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు క్వశ్చన్స్ కూడా, రైట్. రైట్, ఇలాంటి క్వశ్చన్స్ క్యాలెండర్స్లో మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిఫరెంట్ డేట్, డిఫరెంట్ మంత్ వచ్చింది, డిఫరెంట్ ఇయర్ ఉంది అన్నప్పుడు దాని ఒరిజినల్ డే కనుక్కోండి, దీని ఒరిజినల్ డే కనుక్కోండి, డిఫరెన్స్ ఎంత ఉందో అంత యాడ్ చేయండి అని చెప్పాను. రైట్, గుర్తుకుందా? సో ఇప్పుడు 12th January 2012 అడిగాను. సో ఇది మనం ఎలా చేస్తాం? లాస్ట్ 2 digits, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, రైట్, డేట్, మంత్ కోడ్, ఇయర్ కోడ్, ఇదే కదా మనం చేసేది. మొత్తం కనుక యాడ్ చేస్తే 15, 12 24, 24 + 3 27 + 6 ఎంతండి? 33/7. అంటే 28 days పోతాయి. 28 days పోతే 5 days. అండ్ జనవరి లీప్ ఇయర్ కాబట్టి -1 వచ్చేది ఎంత? 4. అంటే ఇదేంటిది? థర్స్డే. కానీ నాకు కావాల్సింది ఏంటిది? ట్యూస్డే. యాక్చువల్ డేట్ థర్స్డే, కానీ నాకు కావాల్సింది ట్యూస్డే. అంటే -2 చేస్తే నాకు ట్యూస్డేనే కదా వచ్చేది, రైట్. సో ఇప్పుడు దీన్ని కూడా కనుక్కొని చూద్దాం సేమ్ అలాగే. 4th July 2016. లాస్ట్ 2 digits 16, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆర్ 4 అండ్ డేట్ ఈస్ 4th. అండ్ జూలై కోడ్ ఎంత సార్? జూలై కోడ్ 033 614 6
25 7th మంతే కదా 6 అండ్ మంత్ కోడ్ కూడా 6 రైట్. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే నేను 10 20 30 36 36 అంటే మీరే చెప్పండి బై 7 చేస్తే వీ విల్ గెట్ ఎంతండి 35 డేస్ పోతే 1 డే మిగులుతుంది అంతేనా 36 డేస్ పోతే 35 డేస్ పోతే 1 డే మిగులుతుంది కరెక్టేనా. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆర్ 4 అండ్ 16 డేట్ 4th July వెరీ గుడ్ అండ్ మంత్ కోడ్ 033614 ఓకే అండ్ ఇయర్ కోడ్ 6 20 30 36 by 7 36 by 7 అంటే మనకు మిగిలే 7 5 35 1 అంటే -1 చేస్తే నాకు మిగిలేదు ఇక్కడ ఎంత -1 చేయాలా +1 చేయాలా -1 చేయాల్సిన అవసరం లేదు కదా ఎందుకు సార్ లీప్ ఇయరే కానీ జనవరి అయితే కాదు కదా అర్థమవుతుందా లీప్ ఇయరే కానీ జనవరి కాదు జనవరి ఫిబ్రవరి అయితేనే కదా -1 చేయాల్సింది కాబట్టి నాకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ మండే కానీ ఒరిజినల్కి -2 చేస్తే నాకు ట్యూస్డే వచ్చింది అంటే వాడు అనుకున్న ట్యూస్డే. సో ఇప్పుడు నేను కూడా ఒరిజినల్కి ఎంత చేయాలి -2 చేయాలి మండేకి -2 చేస్తే ఏమొస్తుంది నాకు సాటర్డే. సో దట్స్ అవర్ ఆన్సర్ రైట్ సింపుల్ వన్. ఇది మీకు మహా అయితే ఇదొక 30 సెకండ్స్ ఇదొక 30 సెకండ్స్ అంతమించి ఎక్కువ కొట్టదు మీరు కరెక్ట్గా ట్రై చేసుకుంటే రైట్. అంటే ఎటు కాదన్నా మీరు 1 minute ఇలా డబుల్ డేటెడ్ ఇచ్చినా మీరు చేయొచ్చు ఎలా ఇచ్చినా అని కూడా మీకు చెప్పాను గుర్తుకుందా లేదా రైట్. ఒరిజినల్ థర్స్డే 2 days మైనస్ చేస్తే వాడు అనుకున్న ట్యూస్డే వచ్చింది ఒరిజినల్ మండే వాడు అనుకున్నట్టుగానే -2 చేస్తే వాడు అనుకున్న రోజు వస్తుంది అంతే సింపుల్ గుడ్. అండ్ ద నెక్స్ట్ వన్ మీకు చెప్పాను 2 hands of the clock perpendicular to each other. Perpendicular అంటే 90 degrees. When the hour hand is in between 8 to 9 o'clock అంటే 8 to 9 o'clock అంటే అవర్ 8 కదా తీసుకోవాల్సింది క్లియర్ అంటే 9th అవర్లో ఉన్న టైం మనం తీసుకోవద్దు 8లోనే ఉండాలి రైట్. సో ఇప్పుడు ట్రిక్ చెప్పాను మీకు నార్మల్ కండిషన్ కూడా చెప్పాను. ఒకటి నార్మల్ కండిషన్ మినిట్స్ కనుక్కోవాలి అంటే 30 into hours ± θ హోల్ 2/11 ఇది మనం చేసింది. సో ఇక్కడ 30 into hours అంటే 8 hours. సో 38 240 ± 90 ప్లస్ వద్దు ఎందుకంటే 9 hours వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో లేదు 2 కనుక్కున్నామన్నా కనుక్కోండి మీ ఇష్టం 2/11. సో ఒకసారి చూద్దాం 240 - 90 ఎంత 240 - 90 విల్ బి 150 152 300/11 300/11 ఓకే. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ప్లస్ చూద్దాం 240 + 90 ఈజ్ నథింగ్ బట్ 330 అంతేగా 332 660/11 ఒక ఆప్షన్. 300/11 అంటే 11 2s 22 ఇంకా 8 ఉంటుంది 11 7s 77 ఇంకా 3 ఉంటుంది /11 27 3/11 11 60s అయిపోయింది. సో 60 minutes అంటే 9 o'clock ఇది. సో 9 o'clock మనకు అవసరం లేదు ఇది 8 hours 27 3/11 minutesకి అవుతుంది. సో ఆప్షన్ ఓన్లీ 2. దీన్ని నేను నార్మల్గా మీకు ట్రిక్తో కూడా చెప్పాను. ఎందుకు ఇది 90 degrees అనేది మల్టిపుల్స్ ఆఫ్ 30 degrees కదా. సో 90 degrees వచ్చిందంటే యూ కెన్ యూజ్ +or-3 యూజ్ చేయండి అని చెప్పాను. సో హవర్ వాల్యూ 8 ఇచ్చాడు. సో 8కి -3 8కి +3 8 - 3 అంటే 5 o'clock +3 అంటే ఎంత సార్ 8 11 o'clock. సో 5 o'clock అంటే 5 5s 25 25 25/11 అంతే కదా 25 25/11 అంటే ఆన్సర్ ఎంత 27 3/11. అదే 11 o'clock అంటే 11 5s 55 55/11 అంటే 60 minutes కదా. సో మనకి 60 minutes అవసరం లేదు కాబట్టి ఓన్లీ 27 3/11. ఇలా మీరు ట్రిక్తో కూడా చేయొచ్చు అని చెప్పాను. గుర్తుకుందా లేదో నాకు తెలీదు మల్టిపుల్స్ ఆఫ్ 30 degreesని యూజ్ చేసుకుంటే రైట్. అదే 60 degrees అంటే +2 -2 30 degrees అంటే +1 -1 ఇదే కదా మనం చేసేది x/11 రైట్. సో యువర్ విషన్ రైట్. సో కోడింగ్ డీకోడింగ్ ఒకసారి చూద్దాం. బనానా కనుక కోడ్ చేశాడు ఇక్కడ banana is coded as AB MB MB. సో BA అంటే -1 AB +1 NM -1 AB +1 మళ్ళీ -1 +1. సో -1 +1 -1 +1 -1 +1 కరెక్టేనా మరి. ఇంకోటి కూడా చెక్ చేసి చూద్దాం పవర్స్ కూడా ఎందుకంటే -1 +1లో ఉన్నాయి కదా చెక్ చేయడం తప్పేముంది.
ఇంత సింపుల్గా ఇచ్చాడు అంటే అంత సింపుల్గా ఇచ్చాడని కాదు కదా, మనం కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి రీచెక్, ఒక 2-3 పదాలను చెక్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు కదా, జస్ట్ చెక్ చేస్తున్నావు అంతే. +1 -1 పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. P-1 O+1 వెరీ గుడ్. VW -1 ఈకి +1 మళ్ళీ కరెక్టే. RQ -1 SR కూడా -1 కదా మరి. ఎస్కి +1 చేస్తే నాకు T రావాలి కదా, కానీ అక్కడ -1 చేశాడు. సో ఇక్కడ +1 -1 +1 -1 +1 మరి ఇక్కడ మళ్ళీ +1 అవ్వాలి, కానీ అవ్వాల, -1 అయ్యింది. అంటే దాని మీనింగ్ ఏంటిది, మైనస్లు దేనికి అవుతున్నాయి, కాన్సనెంట్స్కి, ప్లస్లు దేనికి అవుతున్నాయి, ఓవెల్స్కి. సో వాడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఓవెల్కి ఏమో +1, కాన్సనెంట్కి ఏమో -1. ఇది వాడు ఇచ్చిన లాజిక్. ఓకే, సో ఇప్పుడు సాంబార్ కూడా ఏమవుతుంది, కాన్సనెంట్ కాబట్టి ఏం చేయాలి, -1, ఓవెల్కి +1, కాన్సనెంట్స్కి -1, ఓవెల్కి +1, కాన్సనెంట్కి -1. సో S-1 ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, R. A+1 B, M-1 L, B-1 A, A+1 B, R-1 Q. సో RBL ABQ ఆప్షన్ 2. అదే మీరు +1 -1 +1 - అంటే ఇంకో ఆప్షన్ వస్తుంది, అంతే, అంత మించి. క్లియర్. రైట్. సో ఇలా సింబల్ ఈ ప్లేసెస్లలో ఏ సింబల్ పెడితే దీనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను. మీకు ఆల్రెడీ చెప్పాను డివిజిబిలిటీ సైన్ యూజ్ చేయండి ఇక్కడ, అది తప్ప ఇంకా వేరే చాయిస్ ఉండదని కూడా చెప్పాను. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని నేను యూజ్ చేయొచ్చా, ఫస్ట్ దాన్ని నేను ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాను. ఎందుకు చెప్పండి, ఇక్కడ నేను డివిజిబిలిటీ సైన్ ఇక్కడ యూజ్ చేస్తే అంటే 24 టైమ్స్ అవుతుంది. 24 × 100 నాకు 2400లో వస్తుంది ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ వల్ల. కాబట్టి ఇది అవసరం మనకు, అవసరం లేదు. సెకండ్ వన్ 100/120 అవుతుంది డివిజిబిలిటీ పూర్తిగా కాదు, అంటే సెకండ్ వన్ కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ డివిజిబిలిటీ చేస్తే నాకు పూర్తి డివిజిబుల్ కాదు, కాబట్టి ఇది అవసరం లేదు. థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఒకసారి చూడండి, సింపుల్గా ఎలిమినేట్ అయిపోతే 6/32 పూర్తిగా డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఫోర్త్ వన్ కూడా కాదు, ఇంకా మిగిలిన థర్డ్ వన్ ఒకటే, అంతే. ఇలా సింపుల్ ఎలిమినేషన్ చేసుకుంటే సరిపోతుంది. 100 + 120 డివిజిబుల్ బై 5 × 6 - 32. That's it. So 5 1s are 5, 24s are 24 6 are ఎంత సార్ 100 ప్లస్ 24 6 ఎంత అవుతుంది, 120 ప్లస్ 6 4s are 24, 144 - 32. సో మొత్తం ఎంత, 244 - 32 విల్ బి 212. ఎగ్జాక్ట్ ఆన్సర్. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి కదా. ఫస్ట్ వన్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం 100 × 24 అవుతుంది, 2400 హెవీ వాల్యూ అవుతుంది. సెకండ్ వన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం 100/120 పూర్తిగా డివిజిబుల్ కాదు. ఫోర్త్ వన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం 6/32 కూడా పూర్తిగా డివిజిబుల్ కాదు, అందుకని తీసేసాం. ఇంకా మిగిలిన థర్డ్ వన్. సో ఇలా ఎలిమినేషన్ చేయండి. ఇది ఎవరైతే కాన్సెప్ట్ విన్నారో వాళ్ళు ఎలిమినేషన్స్ ట్రై చేయండి. వినని వాళ్ళు కంగారు పడకండి, ఖచ్చితంగా మళ్ళీ నేను త్వరగానే చెప్పేస్తాను కాబట్టి టాపిక్ కూడా. రైట్. నెక్స్ట్ వన్, కౌంటింగ్ ఫిగర్స్. సో కౌంటింగ్ ఫిగర్స్ చాలా మందికి అయ్యాయి. అయిన వాళ్ళలో కూడా మీరు మిస్టేక్ చేస్తుంటే నేనేం చేయలేను. ఇట్లా బేస్ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో మనకు కావాల్సింది బేస్ డయాగ్రామ్స్. ఏంటి బేస్ డయాగ్రామ్స్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఇలా వచ్చింది అంటే ఈ సెట్ మనకు వచ్చింది అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకుంది ఎంత, 3. ఒకటి ఇక్కడ, 2, ఓకే, తర్వాత ఇక్కడ 3, ఇక్కడ వచ్చేయాలి. రైట్. సో ఇలాంటి 3 ఉన్నాయి కాబట్టి 3 × 3 9 ప్లస్, సో ఇక్కడ 3, ఇక్కడ 3, దీనికి 3, 9 అయిపోయా. 9 ప్లస్ ఇలా ఉన్నాయంటే 1 2 అంతే కదా, 1 2 ఐ మీన్ ఈ 2 దీంట్లో కలుపుకొని మొత్తం 2, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 3 4. రైట్. సో ఈ బాక్స్ నుంచి నాకు వచ్చినాయి 4. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, అంటే ఈ బాక్స్ నుంచి నాకు వచ్చినాయి 2, మళ్ళీ ఇక్కడ ఒకటి, అంతేనా. సో ఈ ఏరియాలో కూడా చూసుకుంటే 1 1 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో ఈ బాక్స్లో మనకు వచ్చేది 5. రైట్. కౌంట్ చేద్దాం ఇప్పుడు ఒకసారి.
5, 3, 8, 8 plus 4, 12, 12 plus 3, 15, 15 plus 2, 17, 17 plus 3, 30 plus 1, 20 plus 1, 20. That's it. సో చూడండి, ఎక్కడైనా మనకి ఎక్స్ట్రా వచ్చేట అంటే బేస్ డయాగ్రామ్ లేకుండా సోది పెట్టే క్వశ్చన్ ఒకటి లేదు అక్కడ. క్లియర్? సో అదొకసారి డీటెయిల్గా బేస్ డయాగ్రామ్స్ మళ్ళీ రివర్స్ చేయండి. ఓకే, ఫాండ్నెస్ అండ్ లోయత్. సో మీరు వొకాబులరీ ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా లేదని టెస్ట్ చేయడానికే మీకు ఈ క్వశ్చన్ ఇచ్చాను. యాక్చువల్గా నాకు ఉద్దేశం కూడా లేదు దీనిపైన. ఫాండ్నెస్ అంటే లైక్, ఇష్టం. లోయత్ అంటే డిస్లైక్, ఇష్టం, నచ్చకపోవడం. అంటే యాంటనిమ్స్ ఇవి, రైట్? సో డిలిగెంట్ అంటే చాలా కాన్షియస్గా ఫోకస్గా పనిచేసే వ్యక్తి అన్నమాట. ఫోకస్గా కాన్షియస్గా పనిచేసే వ్యక్తి. సో దీనికి యాంటనిమ్ కావాలి, నాకు యాంటనిమ్ కావాలి. కాబట్టి ఐడియల్ అంటే ఏ పద్ధతి ఏ ప్లాన్ లేనివని మనం ఏమంటాం? ఐడియల్ అంటాం. ఓకే, సో ఇది మీ వొకాబులరీ పైన ఆధారపడి ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 40 people మనకు ఆల్రెడీ తెలుసు ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 40 people ఇచ్చాడు. లిఖిత్ ఈజ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. సో లిఖిత్ ఈజ్ 28th ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, అండ్ శ్యామ్ ఈజ్ 24th ఫ్రమ్ ద రైట్. సో శ్యామ్ ఈజ్ 24th ఫ్రమ్ ద రైట్. వెరీ గుడ్. సో హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ దెమ్? ఇప్పుడు నాకు మిడిల్ పర్సన్సే కదా కావాల్సింది. సో మీకు 2 కేసెస్ చెప్పారు ఈ టాపిక్ విన్న వాళ్ళకి. ఏంటిది? మిడిల్ పర్సన్స్ కావాలన్నప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ కలిపాను అనుకోండి. లెఫ్ట్ ప్లస్ రైట్ కలిపితే 28 + 24 ఎంత అవుతుంది నాకు? 52. సార్ 52 అన్నది 40 కంటే ఎక్కువనే కదా, కాబట్టి ఏం చేయాలి? అడిగేది మినిమం నెంబర్ ఆఫ్. ఇక్కడ ఎన్ వాల్యూ తగ్గింది, ఎన్ వాల్యూ తక్కువ ఉంది, లెస్సర్గా ఉంది. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మినిమం. కాబట్టి మళ్ళీ లాస్ట్కి 2 డిఫరెన్స్ చేశాక -2 చేయమనే కదా చెప్పింది. అంటే నీకు మిడిల్ పర్సన్స్ కావాలంటే ఏం చెప్పాను? మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ నుంచి ఎన్ని మైనస్ చేసి మళ్ళీ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ -2 చేయమని చెప్పాను. సో 52 + 40 ఎంత? 12. 12 - 2 ఎంత? 10. మిడిల్. సో ఎవరైతే ఈ టాపిక్ అయిందో ర్యాంకింగ్ టెస్ట్ పర్ఫెక్ట్గా విన్నారో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో దీన్ని కాన్సెప్ట్ చేయొచ్చు. ఎన్ వాల్యూ కనుక ఎక్కువ ఉందనుకో, ఇఫ్ ఎన్ వాల్యూ ఇస్ హయ్యర్, ఒకవేళ ఎన్ వాల్యూ తక్కువ ఉంటే లెఫ్ట్ ప్లస్ రైట్ వాల్యూ తక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చెప్పా? ఈ 2 మైనస్ చేయండి, మిగిలిందా మీకు ఆన్సర్ అయిపోద్ది అని చెప్పారు మిడిల్ పర్సన్స్. రైట్? సో అది మీరు ఏమైనా రివైజ్ చేశారో లేదో నాకైతే తెలియదు. అండ్ మీరు చెక్ చేయండి ప్రతి క్వశ్చన్ని. మనం చిల్లరగా ఉన్న లాజిక్లో అయితే వెళ్ళట్లా, ప్రతిదీ కాన్సెప్చువల్ లాజిక్ ఉన్న క్వశ్చనే తీసుకున్నాం. రైట్? సో ఇక్కడ చూడండి, కీర్తన స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ హోమ్. హోమ్ నుంచి స్టార్ట్ అయింది, ఈస్ట్ వెళ్ళింది, రైట్ వెళ్ళింది, లెఫ్ట్ వెళ్ళింది, రైట్ వెళ్ళింది, అండ్ ఫైనల్గా రియలైజ్ అయింది షీఈ్ ఎగ్జాక్ట్లీ 4 kilometers టు ద నార్త్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్. సో మీకు ఆల్రెడీ చెప్పా, స్టార్టింగ్ పాయింట్లు ఎండింగ్ పాయింట్లు వచ్చినాయంటే మీరు నార్మల్ ట్రిక్ యూజ్ చేయండి. ఫస్ట్ ట్రిక్ అని నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ తీసుకొని. ఓకే, సరే ఒకసారి ట్రై చేద్దాం. కీర్తన్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ద హోమ్. షీ ఇనిషియల్లీ వాక్ సమ్ డిస్టెన్స్ ఇన్ ఈస్ట్. ఈస్ట్లో కొంత డిస్టెన్స్ వెళ్ళింది x. అండ్ షీ టర్న్ టు రైట్ అంటే క్లాక్ వైజ్ సౌత్ ఎంత? 12 kilometers. అగైన్ టర్న్ టు రైట్ వెస్ట్కి 14. అగైన్ టర్న్ టు రైట్ 16 నార్త్. అండ్ ఫైనల్లీ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఇంకొక 8 kilometers నడిచింది. ఓకే, అండ్ షీ రియలైజ్ దట్ అంటే ఇక్కడికి వచ్చినాక తనకు అర్థమైంది ఏంటిది? తను 4 kilometers నార్త్లో ఉందంట. అంటే స్టార్టింగ్ పాయింట్కి 4 kilometers నార్త్లో తను ఉందంట. ఇదే కదా ఎండింగ్ పాయింట్ ఇప్పుడు మరి, రైట్? అంటే వీడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాడు, అంతే కదా. సో ఇప్పుడు మనం ఈ ఆన్సర్ని ట్రూ చేయాలి, దీన్ని ట్రూ చేయాలి మన ఆన్సర్ని. ఇది ట్రూ చేయాలంటే నార్త్లో 4 మిగలాలి. సో 12, 16 నార్త్లో ఎంత మిగులుద్ది? 4. మరి నార్త్లో మిగలాలంటే ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయిపోవాలి కదా, కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతేనే మనకు బెటర్. మరి వెస్ట్లో 14 ఉంది, మరి ఇక్కడ 14 రావాలంటే ఎక్స్ ప్లేస్లో ఎంత కలపాలి? 6. సో అప్పుడు ఎక్స్ ప్లేస్లో నువ్వు 6 కలిపితే కరెక్ట్గా ఈ 2 క్యాన్సిల్ అయిపోయి అప్పుడు నార్త్లో 4 అనేది మిగులుతుంది. కాబట్టి ఇనిషియల్గా నడిచిన డిస్టెన్స్ ఎంత? 6 kilometers. ఇది మనం డైరెక్షన్స్లో నేర్చుకున్నటువంటి టైప్, రైట్? కాన్సెప్ట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ గో విత్ డయాగ్రామ్ వెళ్ళండి. ఆ స్టార్టింగ్లో డిస్టెన్స్ మీకు 6 అనేది వస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ట్రిక్ ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకుండా ఉన్నా మీకు క్లారిటీ రావాలి. దానికి మీరు కాన్సెప్ట్ మరి రివైజ్ చేయండి. సెట్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్. సెట్ వెన్ డయాగ్రామ్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 2 సెట్.
సో మొత్తం మ్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 80 ఇచ్చాడు, రైట్. 55 పీపుల్ కెన్ డ్యాన్స్, ఓన్లీ అని చెప్పలేదు కాబట్టి అవుట్ సైడ్ వేస్తున్నా. 45 పీపుల్ కెన్ సింగ్, ఇది కూడా ఓన్లీ అన్నది కాబట్టి అవుట్ సైడ్ వేస్తున్నా. ఇది డ్యాన్స్, ఇది సింగ్ అనుకో. ఓకే. 12 పీపుల్ నైదర్ నార్, అంటే n వాల్యూ ఈజ్ 12, నల్ వాల్యూ ఈజ్ 12. సో ఇప్పుడు స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూ రాలేదు కదా. సో మనందరికి తెలిసిన ముచ్చట్నే, ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి వాల్యూస్ కావాలి అంటే ఏం చేయాలి మనం, మ్యూ మైనస్ ఎన్ చేయాలి. సో మ్యూ మైనస్ ఎన్ 12 కదా, రైట్. సో ఎంత అవుతుంది, సో 80 మైనస్ 12 చేస్తే మనకి 68. సో ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అన్నమాట, అంతేనా, ఇదే కదా. సో ఇప్పుడు మనకి సి వాల్యూ స్మాల్ సి వాల్యూ కావాలి అంటే సెంటర్ బోత్ కావాలి అంటే మన అందరికీ తెలిసిందే, క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి నుంచి యాడ్ చేసి ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిని తీసేస్తే అయిపోయింది. ఇదే కదా మన కాన్సెప్ట్లో నేర్చుకుంది. సో 55 ప్లస్ 45 ఎంత సార్, 100. 55 ప్లస్ 45 100. సో 50 50 100 మైనస్ 68 ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 32. 32. సో 32. సో సి వాల్యూ ఈస్ 32, అంటే సెంటర్ వాల్యూ ఈస్ 32. సో సి వాల్యూ నాకు 32 వచ్చింది సార్, అంటే బోత్. కానీ నాకు అడిగింది ఏంటిది, హౌ మెనీ స్టూడెంట్స్ డజంట్ సింగ్ చేయని వాళ్ళు. సరే ఇది 32 అయితే ఈ ఓన్లీ డ్యాన్స్ ఎంతమంది, 32 55, 55లో 32 పోతే ఇంకా మనకు మిగిలింది 23, రైట్. ఇక్కడ 32లో 45 అంటే 8 + 5 13. ఓకే. సో హౌ మెనీ స్టూడెంట్ డజంట్ సింగ్, అంటే సింగ్ సర్కిల్ కాకుండా మిగతా వాళ్ళు, అంటే సింగ్ అనే సర్కిల్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ, 23 ప్లస్ ఇక్కడ వీళ్ళు నల్ 12, అంటే వీళ్ళు కూడా సింగ్ చేయరు కదా. సో 23 + 12 ఈస్ 35. ఇది మీకు 2 సెట్ వెన్ డయాగ్రామ్స్ చెప్పినటువంటి బేస్ కాన్సెప్ట్. దీని ఏమన్నా రివైజ్ చేశారు, సడన్గా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది, ఏం చేస్తారు, అందుకోసం ఈ క్వశ్చన్స్ కొన్ని నేను ఇచ్చాను. అంటే నేను అవుట్ ఆఫ్ ద కంటెంట్ కాకుండా ఓన్లీ మీకు చెప్పిన కాన్సెప్ట్లోనే సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను, అంటే విత్ ఇన్ 40 సెకండ్స్ 50 సెకండ్స్లో చేయాల్సిన క్వశ్చన్స్. ఇక్కడ నేను ఇంతగానో రాశాను, కానీ ఇదంతా మనం ఎందుకు చేస్తాం ఎగ్జామ్ హాల్లో, డైరెక్ట్ ఏంటిది, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి యాడ్ చేస్తాం 100 అండ్ మ్యూ మైనస్ ఎన్ 68, ఈ రెండు మైనస్ చేసి డైరెక్ట్ 32 ఈజ్ ద సి వాల్యూ అంటాం, అంతే. సో అలా సెంటర్ వాల్యూ ఇస్తే స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ వస్తాయి, ఇది మనం చేయాల్సి, రైట్. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాను. సిరీస్ చూడగానే ఫస్ట్ ఏం చేయమని చెప్తున్నా, హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ దిస్ నెంబర్, మీరు ఎప్పుడైనా చూసారా ఈ నెంబర్స్ని, అదే కదా మనం ఆలోచించాల్సింది. దాని తర్వాత అది మల్టిప్లికేషనా ఆల్టర్నేటా డివిజనా డిఫరెన్సా అంటే తర్వాత చూద్దాం. బట్ ఈ నెంబర్స్ ఎక్కడైనా చూసామంటే ఈ నెంబర్ నేను చాలాసార్లు చూసాను. ఎక్కడ చూసాను, గుర్తుపడితే హ్యాపీ, గుర్తుపట్టకపోతే రాంగ్. గుర్తు పట్టట్లేదంటే నువ్వు ఎప్పుడూ ట్రై చేయలేదు అని. ఏం చేయొచ్చు, అది 4³ + 1 8² + 1 అని చెప్పొచ్చు. ఆల్టర్నేట్లోనే మనకి ఇది ఇంకోటి 28 కూడా, అంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ లాగా అనిపించింది కాబట్టి ఆల్టర్నేట్ లాగా చూస్తే 28 కూడా మనకి తెలిసిందే కదా, ఏంటిది 3³ + 1. అదే స్క్వేర్లో వస్తుందా, ఇది రాదు కాబట్టి నాకు స్క్వేర్లతో అవసరం లేదు, ఓన్లీ క్యూబ్సే తీసుకోండి. మరి ఇది కూడా ఏమవుతుంది అప్పుడు ఆల్టర్నేట్గా 2³ 8 + 1, అంతే కదా. సో ఈ 17 ఎక్కడ చూసాం మనం, 4² + 1. 10ని 3² + 1. 5ని 2² + 1. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ప్యాటర్న్, 2² + 1 2³ + 1, 3² + 1 3³ + 1, 4² + 1 4³ + 1. నెక్స్ట్ ఏం రావాలి, 5² + 1 25 + 1 ఎంత అవుతుంది సార్, 26, రైట్. సో అక్కడ క్లియర్గా నెంబర్స్ ఏంటి, ఫస్ట్ ఒక క్వశ్చన్ చూడగానే మీరు చెక్ చేయాల్సిన పని ఏంటంటే ఏమన్నా కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయా, అవి లేదు అంటే దాని తర్వాత నువ్వు ఆల్టర్నేటా డిఫరెన్సా మల్టిప్లికేషన్ అయితే తర్వాత చూద్దు. ఫస్ట్ అయితే నీ ప్రయారిటీ ఇది. పోనీ నువ్వు దాంట్లో ఆ సిరీస్లో నీకు డిఫరెన్స్ వచ్చింది, డిఫరెన్స్ నచ్చినప్పుడు కూడా ఆ సిరీస్ని కూడా మళ్ళీ కొత్తగానే చూడాలి, దీంట్లో నీకు తెలిసిన నెంబర్స్ ఉన్నాయా, అప్పుడు నీకు ప్యాటర్న్ ఒక అప్రోచ్ కరెక్ట్గా ఉంటుంది. అంతేగాని నువ్వు అనుకునేదే రావాలి అంటే కుదరదు అక్కడ, రైట్. చాలా సింపుల్ పాయింట్, రైట్. ఇలా ఇచ్చాడు. సో కంటిన్యూస్ సిరీస్ ప్యాటర్న్స్ ఇవి మీకు ఎస్ఎస్సీలో బాగానే రిపీట్ అవుతున్నాయి. మరి దీన్ని ఎలా చేస్తారు ఏంటన్నా ఒకసారి చూద్దాం.
ఇక్కడ క్లియర్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఓకే మిస్ అయినా ఒకసారి చూడండి ట్రై చేద్దాం. ఆర్ ఉంది, ఇక్కడ టీ ఉంది, డి. సో చూడండి ఇక్కడ డీకి 1 గ్యాప్ ఇచ్చి అక్కడ ఆర్ ఉంది, ఇక్కడ డీకి 1 గ్యాప్ ఇచ్చి టీ ఉంది. అంటే సంథింగ్ ఇస్ ఏదో మారుతుంది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. సరే లెట్ స్టార్ట్ విత్ ఎఫ్ తోటి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే ఎఫ్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే 5 లెటర్స్ 1 2 3 4 5 1 2 3 4 5. లాస్ట్ లెటర్ డి కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్ లెటర్ డి తీసుకుందాం. సో లాస్ట్ లెటర్ డి అంటే ఈ 2 ఆప్షన్స్ మనకు పనికిరావు. ఓకే సరే సార్, లాస్ట్ లెటర్ డి అండ్ సెకండ్ లెటర్లు అన్నీ ఈలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సెకండ్ లెటర్ ఈ తీసుకుంటున్నాం. అంటే 1 2 3 లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఈ ఉండాలి. సో ఈ రెండిట్లలో లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఈ ఉన్న ఆప్షన్ ఏంటిది? ఇది ఉంది, ఇది కూడా ఉంది. సో 2 కరెక్ట్గానే ఉన్నాయి, ఇంకా ఎలిమినేట్ చేయలేడు. ఈ రెండిట్లలో వాడే యూ ఇచ్చాడు కదా, సో యూ కెన్ ప్లేస్ యూ హియర్, రైట్? సో యూ ఇచ్చాడు. నెక్స్ట్ దీని తర్వాత ఐ కూడా వాడే ఇచ్చాడు, ఐఎస్ కూడా వాడే ఇచ్చాడు. సో వాటిని వేసేసి ఇంకా ఐఎస్ అంటే ఏంటిది? FITED FIUED. సో ఇక్కడ ఏమైంది? FIED కామన్గా ఉంది ఫస్ట్ 2 లాస్ట్ 2. TU వచ్చింది అంటే ఇక్కడ ఎస్ వచ్చింది, అంటే ఇక్కడ ఆర్ మిడిల్ నెంబర్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. RSTU అంతే కదా. సో ఇప్పుడు మిగతా కామనే కదా, ఇంకా FIED FIED ఈ మిడిల్ లెటర్స్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. సో నీ కొత్తగా రాసిన లెటర్స్ ఏంటివి? EI SI EUD. దట్స్ ఇట్, ఆప్షన్ 3. చూడండి మీరు ఆప్షన్స్ని ప్లే చేసుకుంటే ఎంత సింపుల్గా చేయొచ్చు. అక్కడే చూస్తూ కూర్చుంటే ఎప్పటికి రాదాల్సి, అదే చెప్తుంది కదా. క్లియర్? సో మన అప్రోచ్ తీసుకునే విధానం ఎలా ఉండాలంటే మ్యాటర్ అండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇదేం మరి అంత దారుణమైన లాజిక్ అయితే కాదు, సింపుల్ లాజిక్. ఆప్షన్స్ మీకు బాగా హెల్ప్ అవుతున్నాయి ఇక్కడ, రైట్? సో అనాలజీ. సో ఈ అనాలజీ వచ్చినప్పుడు కూడా మీకు ఛాన్సాలు చెప్పాను. నేను నెంబర్ వచ్చిందని చాలు మనకి, నెంబర్ సిరీస్ అనాలజీ ఇలాంటివి వచ్చినట్టే మనకి నెంబర్స్ ఏమైనా తెలిసినవి ఉన్నాయా? తెలిసిందే ఉంది కదా. ఫస్ట్ 130 ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటాం మనం? 5 క్యూబ్ ప్లస్ 5 30. ఇప్పుడు ఇది క్యూబ్ లాగా అనిపిస్తుంది నీకు. 3 క్యూబ్ ప్లస్ 3 10. 2 క్యూబ్ ప్లస్ 2 2 3 5. 2 3 5 అంటే ప్రైమ్సే కదా. సో ప్రైమ్ నెంబర్ క్యూబ్సే కావాలి నాకు, రైట్? సో ఇక్కడ క్లియర్ చూసుకుంటే 90 అనేది ఏ క్యూబ్ ప్లస్కి కాదు, 222 అవుతుంది, 10 68 అవుతాయి, ఇవన్నీ అవుతాయి. బట్ ప్రైమ్ నెంబర్స్ కావాలి కదా. ఇది 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కూడా 6 ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇదేంటిది? 3 5 7 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దట్స్ ఇట్. అంటే 3 క్యూబ్ ప్లస్ 3 5 క్యూబ్ ప్లస్ 5 7 క్యూబ్ ప్లస్ 7 అలా మీకు సింపుల్ ఎలిమినేషన్స్. క్లియర్? 30 సెకండ్స్ కంటే తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడు? నువ్వు రికగ్నైజ్ చేసినప్పుడు. రికగ్నైజ్ ఎందుకు చేయవంటే నువ్వు వాటిని అసలు ప్రాక్టీస్ చేయట్లేదు, కొన్ని నెంబర్స్ నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు. దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక సిరీస్ రాసినప్పుడు ఆ సిరీస్లో నెంబర్స్ మీరు ఐడెంటిఫికేషన్ కోసం కనీసం కొన్ని నెంబర్లు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా మీకు. ఏదో ఒక నెంబర్. ఇప్పుడు నేను 150 గుర్తుపెట్టుకుంటాను, 350 గుర్తుపెట్టుకుంటాను, నాకు 68 గుర్తుకుంటుంది, రైట్? సో లేదు 6 గుర్తుకుంటుంది, 2 గుర్తుకుంటుంది. ఇవన్నీ NQ ప్లస్ N, N² ప్లస్ N, N² ప్లస్ N, N² మైనస్ N ఈ పదాలలో వస్తాయి నెంబర్స్. మీరు ఒక సిరీస్కి కొన్ని నెంబర్స్ ఐడెంటిఫై చేస్తూ ఉండండి. ఓకే రైట్. క్యూబ్స్ అండ్ డేస్లో కావాలని కొంచెం ఈ క్వశ్చన్ హైలోనే ఇచ్చాను. ఓకే ఇది నేను ఒప్పుకుంటాను, కొంచెం హైలో ఇచ్చాను కావాలని. సో క్యూబ్ని మేజర్ సైడ్ లెంత్ 15 సెంటీమీటర్స్, చిన్నగా కట్ చేసినప్పుడు మైనర్ క్యూబ్ యొక్క సైడ్ లెంత్ 3 సెంటీమీటర్స్. అంటే ఒక సైడ్ని ఎన్ని క్యూబ్స్ కట్ చేస్తున్నా? 5 క్యూబ్స్ కట్ చేస్తున్నా, అంతేనా? 3 5 15 అంటే 5 క్యూబ్స్ కట్ చేస్తున్నా. అంటే N వాల్యూ ఈజ్ 5. ఇది మనకు తెలుసు, ఒక సైడ్కి 5 క్యూబ్స్ ఉంటుంది. కలర్ రెడ్ గ్రీన్ బ్లూ వేసా. సో ఇప్పుడు ఒక క్యూబ్కి నేను రెడ్ ఆపోజిట్స్ వేసాను, ఓకే, అండ్ గ్రీన్ కూడా ఆపోజిట్స్ వేసాను, అండ్ బ్లూ ఇలా ఆపోజిట్స్లో వేసాను, రైట్? సో ఆ వేసిన తర్వాత ఏం చెప్పానంటే హౌ మెనీ మినీ క్యూబ్స్ ఆర్ పెయింటెడ్ విత్ 2-sided పెయింటెడ్. సో 2-sided పెయింట్ అనగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది? ఎడ్జెస్. మీకు చాలాసార్లు చెప్పింది 3-sided అంటే కార్నర్, 2-sided అంటే ఎడ్జెస్, 1-sided అంటే ఫేస్, అంతే కదా. సో ఎడ్జెస్. సో ఎడ్జెస్ కావాలి. ఎడ్జెస్ అంటే మనం ఫార్ములా ఏం తీసుకుంటాం అక్కడ 2-sided పెయింటెడ్కి? ఎడ్జెస్
ఇంటూ n మైనస్ 2, ఇది మనం చేసేది. సో ఇక్కడ n వాల్యూ 5, 5 మైనస్ 2, ఎడ్జెస్ ఎన్ని ఫస్ట్ అది చూసుకుందాం. నాకేం కావాలి, ఓన్లీ గ్రీన్ రెడ్ మాత్రమే పెయింట్ చేసి ఉండాలి. సార్ గ్రీన్ రెడ్ అంటే రెడ్ పైన ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ సైడ్కి ఉంది అంటే ఇదొక ఎడ్జ్, మళ్ళీ ఇట్ సైడ్ ఒక ఎడ్జ్, కింద బాటంలో కూడా 2 ఎడ్జెస్ ఉంటాయి, అంతే కదా, అంతే కదా. సో ఇవి కాకుండా ఈ ఇట్ సైడ్ రాలేవు, ఇవి రావు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్ వచ్చేస్తుంది కదా, ఇదంతా బ్లూ కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఇది కుదరదు. సో అటు బ్యాక్ సైడ్ కూడా రావు, అంటే కేవలం 4 ఎడ్జెస్ మాత్రమే మీకు కుదురుతాయి. సో కాబట్టి ఎన్ని ఎడ్జెస్ అంటే 4 ఎడ్జెస్, రైట్. సో ఇప్పుడు ఇలా ఉందబ్బా, పైన రెడ్ ఉంది, ఇటు గ్రీన్ ఉంది, ఇది ఒక ఎడ్జ్, ఇలా తీసుకుంటాం. కానీ ఈ సైడ్ ఎడ్జ్ తీసుకోగలమా? తీసుకోలేము, ఎందుకంటే ఇటు బ్లూ ఉంటుంది, ఇటు కూడా బ్లూ ఉంటుంది, ఇవి పోతాయి. కాబట్టి కేవలం 4 ఎడ్జెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు 4, 5 మైనస్ 2 ఎంత 3, సో 4 3s ఎంత 12. ఇది మీకు క్యూబ్స్ అండ్ రేసెస్లో లాస్ట్లో చెప్పాను, మీకు ఇది గుర్తుకుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ టాపిక్ వినని వాళ్ళైతే కంగారు పడకండి, ఖచ్చితంగా ఇవన్నీ మనం లాజిక్స్ డిస్కస్ చేస్తాం. స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో మీకు ఆల్రెడీ చెప్పిందే, ఏం చేయాలి, సిచ్యువేషన్ కొంచెం బెటర్ చేయాలి, ఎంతో కొంత సొల్యూషన్ ఇవ్వాలి, అండ్ జనరలైజ్డ్గా ఉండాలి, అంటే సాధ్యమయ్యే విధంగా ఉండాలి, అండ్ ఇంకే ఉండాలి, కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకూడదు. అప్పుడు మన కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుంది, అంతేనా? రైట్, ఒకసారి చూద్దాం. ద అవైలబిలిటీ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ యొక్క అవైలబిలిటీ పెరగడం వల్ల ఇండిజినియస్ మార్కెట్, అంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అనేది డిమాండ్ అనేది తగ్గిపోయింది. సో మొత్తానికి తగ్గింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది, ఆ డిమాండ్ని పెంచాలి మనం, అంటే మన ఇండిజినియస్ ఫ్రూట్స్ యొక్క డిమాండ్ని మనం పెంచాలి. దానికి మనం ఏం చేద్దాం, టు హెల్ప్ ద ఇండిజినియస్ ప్రొడ్యూసర్స్ ద ఫ్రూట్స్, ద గవర్నమెంట్ షుడ్ ఇంపోజ్ ద హై ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ దీస్ ఫ్రూట్స్ ఈవెన్ ఇఫ్ దీస్ ఆర్ నాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సరే ఇక్కడ చూడండి, వీటిని పెంచడానికి, వీటి యొక్క డిమాండ్ పెంచడానికంట హైయెస్ట్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచాలంట. దానివల్ల ఏమైనా హెల్ప్ అవుతుందో? ప్రాబ్లమే కదా, అంటే ట్యాక్స్ మనం పే చేయాల్సి వస్తుంది, మనకు ప్రాబ్లం అవుతుంది తప్ప యూజ్ అయితే రాదు. ద ఫ్రూట్ వెండర్స్ షుడ్ స్టాప్ సెల్లింగ్ ద ఇంపోర్టెడ్ ఫ్రూట్స్. సో ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అనేది ఆపేస్తే అప్పుడు ఇండిజినియస్ ఫ్రూట్స్, అంటే మన ఇండియాలో దొరికే ఫ్రూట్స్ అనేది పెరుగుతాయి. కరెక్టా? తప్పు, ఎందుకంటే అక్కడ ఆ ఫ్రూట్స్ ఆపేయడం వల్ల మనకి కావాల్సిన ఫ్రూట్స్, విటమిన్స్ ఇవ్వడం దొరకడం పోతుంది. సో ఇంపోర్ట్స్ అనేది ఎప్పుడు అట్లా ఆపడం కుదరదు, ఎందుకంటే ఇప్పుడు సడన్గా నాకు కొన్ని ఫ్రూట్స్ కావాలి, అవి తింటే నా హెల్త్ బాగుంటుంది అన్నప్పుడు, సో ఖచ్చితంగా డిమాండ్ ఉన్నప్పుడు నాకు అది ఆపడం అనేది మంచిది కాదు, కాబట్టి కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో ఇవి రెండు కూడా కరెక్ట్ కాదు, కాబట్టి నైదర్ వన్ నాట్. మరి ఏమి ఇవ్వచ్చు ఇక్కడ నువ్వు కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పు. మన ఇండియన్ ఫ్రూట్స్ యొక్క విటమిన్స్ ఏమేమి దొరుకుతాయి, వీటి యొక్క యూజ్ ఏంటిది, బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పాలి మార్కెట్లో. అంటే ఇప్పుడు నువ్వు కివి తీసుకుంటున్నావు, కివి కంటే మన దగ్గర ఉన్న ఇంకో ఫ్రూట్లో కూడా సేమ్ విటమిన్స్ దొరుకుతాయి తక్కువ కాస్ట్లో అన్న అవేర్నెస్ కనుక నువ్వు పబ్లిక్ క్రియేట్ చేస్తే, అప్పుడు బయట అంత డబ్బులు పెట్టే ఫ్రూట్స్ కంటే మన ఇండియాలో దొరికే ఫ్రూట్స్ కొంటారు. ఇప్పుడు జామ పండు మన దగ్గర బాగా దొరుకుతుంది, జామ పండులో చాలా ఏంటి ప్రోటీన్స్ ఉంటాయి, మనకు ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు తక్కువ ధరలో. అది నువ్వు వేరే ఫ్రూట్ తీసుకునే బదులు ఇది తీసుకో అని చెప్పేసి మనకి అవేర్నెస్ ఇచ్చామనుకో, దట్ కుడ్ బి బెస్ట్, రైట్. అది కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుతుంది తప్ప ఇలా డ్యూటీ వేయడం, ఇంపోర్ట్కి ట్యాక్స్ వేయడం, లేదా అసలు అమ్మకుండా ఉండడం అనేది కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు. అజంప్షన్స్, ఎందుకు చేస్తున్నారు అన్నదే కదా పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వై. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ పంచువాలిటీ తీసుకురావాలి అంటే ఆఫీస్లో, వి మస్ట్ ప్రొవైడ్ కన్వీనియన్స్ అలవెన్స్, అంటే బోనస్ అనుకోండి, టు అవర్ ఎంప్లాయీస్. సో ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ కంపెనీ టెల్స్ ఏ పర్సనల్ మేనేజర్. సో ఒక పర్సనల్ మేనేజర్ వచ్చి కంపెనీ ఇన్ఛార్జ్కి చెప్తున్నాడు, కొంచెం మన దాంట్లో పంచువాలిటీ రావాలి మన ఆఫీస్లో, అంటే మీరు బోనస్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఎందుకు అతను అడుగుతున్నాడు అనేది మ్యాటర్. అసలు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అతను, అంటే బోనస్ ఇవ్వాలని ఎందుకు చెప్తున్నాడు, ఇదే కదా మనం చెప్పాల్సింది. వై ద పర్పస్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ మైండ్, అదే అజంప్షన్ అవుతుంది. అతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అదే ఏం ఆలోచించి తను బోనస్ పెంచమని అడుగుతున్నాడు. ఏం ఆలోచించాడు తను, కన్వీనియన్స్ అలవెన్స్ విల్ నాట్ హెల్ప్ ద బ్రింగింగ్ పంచువాలిటీ. సో తను పంచువాలిటీ కోసమే కదా ఇవ్వమని చెప్తుంది. అంటే మరి అతను అనుకున్న దానికి తప్పుగా చెప్పొచ్చా? చెప్పకూడదు, ఎందుకంటే బోనస్ అనేది పంచువాలిటీ ఇస్తుందనే తను బోనస్ ఇవ్వమని చెప్తున్నాడు. అతను అనుకున్న దానికి ఆపోజిట్లో చెప్తే అది నీ అజంప్షన్ ఎందుకు అవుతుంది? కాదు. ఇప్పుడు నేను ప్లీజ్ స్టాప్ డ్రింకింగ్ అని పెట్టా, ఎందుకు ఆ బోర్డు పెడుతున్నా, కొంతమంది అయినా తాగకుండా ఉంటారన్నది, అది నా పర్పస్. కానీ అయినా తాగుతారు అని నువ్వు చెప్పావు అనుకో, తప్పైపోద్ది. ఎందుకు, నా పర్పస్ ఏంటి అసలు, తాగుదరేమో అని. నా పర్పస్కి నువ్వు ఆపోజిట్గా మాట్లాడితే అది నెగిటివ్ థింకింగ్ అవుద్ది, అప్పుడు నీ అజంప్షన్ అనేది వ్యాలిడ్ కాదు.
ఓకే, నెక్స్ట్ డిసిప్లిన్ అండ్ రివార్డ్ షుడ్ బి ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో డిసిప్లిన్ అనేది రివార్డ్ ఉంది, అంటే బోనస్లు డిసిప్లిన్ అనేది రెండు సంబంధం ఉందని చెప్తున్నాడు, ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉందని చెప్తున్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు నేను బోనస్ ఇవ్వమని చెప్తున్నా, దేనికి? డిసిప్లిన్ కోసం. ఎందుకు ఆ మాట చెప్తున్నా? నాకు తెలుసు కదా, నేను చెప్తున్నా అంటే నాకేం తెలుస్తుంది, అవి రెండు ఇంటర్లింక్డ్ కాబట్టే నేనేమని చెప్తున్నా, బోనస్ ఇవ్వమని చెప్తున్నా. సో దిస్ ఇస్ ద పర్పస్, ఓన్లీ 2 ఈస్ ద పర్ఫెక్ట్ అసంప్షన్. వాడు ఎందుకు చెప్పాడంటే ఆ మాట, వాడు ఏమని చెప్పాడు, పంచువాలిటీ కావాలంటే, డిసిప్లిన్ కావాలంటే బోనస్ ఇవ్వమన్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే వాని దృష్టిలో బోనస్ అండ్ డిసిప్లిన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, అందుకే చెప్పాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ హిస్ మైండ్, వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ ఇన్ హిస్ మైండ్ ఈజ్ నోన్ యాజ్ అసంప్షన్స్. క్లియర్? రైట్. డేటా ఎఫిషియన్సీ, ఇది స్టేట్మెంట్ 1ని సపరేట్గా చెక్ చేయాలి, స్టేట్మెంట్ 2ని కూడా సపరేట్గా చెక్ చేయాలి. ఓకే, హూ ఈజ్ ద ఇమీడియట్ రేట్ ఆఫ్ పీ, పీకి ఇమీడియట్ రేట్లో ఎవరు ఉన్నారు చెప్తే సరిపోతుంది. సో ఒకసారి చూద్దాం. ఆర్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, సో క్యూకి థర్డ్ టు ద లెఫ్ట్, అంటే మధ్యలో 2 గ్యాప్సే కదా. సో ఆర్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అండ్ పీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అంటే పీ ఇక్కడే కదా వచ్చేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ, పీకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు నాకు, క్యూ వచ్చాడు కదా ఆన్సర్. ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ సపరేట్ చూద్దాం. క్యూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ, సో టీకి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ ఉన్నాడు. హూ ఈజ్ అంటే ఎవరు సార్ ఇక్కడ, టీ సెకండ్ పర్సన్, టీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పీ, సో పీకి సెకండ్ టు ద రైట్లో టీ ఉన్నాడు. ఓకే, అప్పుడు పీకి ఇమీడియట్ రైట్లో ఎవరు వచ్చారు, క్యూ. ఆన్సర్ వస్తుంది కదా, ఫస్ట్ వన్ ద్వారా ఆన్సర్ వచ్చింది, సెకండ్ వన్ ద్వారా ఆన్సర్ వస్తుంది, అంటే సపరేట్గా. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఐదర్ 1 అయినా ఓకే ఆర్ 2 అయినా ఓకే. కాబట్టి ఐదర్ ఆర్. సీటింగ్ అరేంజ్మెంట్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ ఇచ్చాను. సో ఎంతమంది, 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఇచ్చాను. కాబట్టి సీటింగ్ అరేంజ్మెంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మీరు 8 మెంబర్స్ని ఎక్కడికైనా స్టార్ట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ. టీ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ, మీరు ఎక్కడికైనా స్టార్ట్ చేయండి. టీ ఇక్కడ సర్కిల్ అరేంజ్మెంట్లో క్లాక్ వైజ్ ఈజ్ లెఫ్ట్, యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ రైట్. ఓకే, సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ, టీకి సెకండ్ టు ద రైట్ అంటే 1 గ్యాప్, ఇక్కడ ఎవరు తీసుకోవాలి, పీ. హూ ఈజ్ అంటే ఇక్కడ టీ, టీ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. సో ఇక్కడ ఆర్ఆర్వి లేదా విఆర్ఆర్, ఎందుకంటే వీళ్ళిద్దరికి నైబర్ అని చెప్పాడు కాబట్టి. ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ పి, ఇక్కడ పక్కన ఎస్ రావద్దు. ఓకే, వి ఈజ్ నైబర్ ఆఫ్ యూ, సో వి అనే క్యాండిడేట్ నైబర్. సో ఇక్కడ వి తీసుకుంటే మరి యూని రాయచ్చా, పక్కన రాయలేడు. కాబట్టి ఇక్కడ ఆర్ తీసుకుందాం, ఇక్కడ వి తీసుకుందాం, అప్పుడు వికి నైబర్గా యూని తీసుకుందాం. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ, సో క్యూ అనే క్యాండిడేట్ ఎస్కి డబ్ల్యూకి మధ్యలో ఉండకూడదు. ఇప్పుడు ఎస్ ఇక్కడ రావద్దంటే ఈ 2 పొజిషన్లోనే కదా ఎస్ రావాల్సింది. సో అదేంటిదో మనకు తెలియదు, బట్ పక్కకైతే రాద్దాం. క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. ఓకే, డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. సరే, ఇప్పుడు ఇక్కడ యూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక నేను ఎస్ తీసుకుంటే ఎస్కి యూకి మధ్యలో ఎవరు వస్తారు, ఎస్కి యూకి మధ్యలో ఎవరిని తీసుకోవచ్చు. ఇప్పుడు కండిషన్ చూడండి చాలా బాగున్నాయి, ఇక్కడ ఎలిమినేషన్ చేద్దాం. ఇక్కడ ఎస్ యూ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ రావచ్చా, రాకూడదు. కాబట్టి డబ్ల్యూని పైన రాయొచ్చు అప్పుడు. ఓకే, ఇక్కడ ఎవరిని రాయొచ్చు, క్యూని రాయొచ్చు, అప్పుడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అదే ఎస్ని ఇక్కడ తీసుకుంటే, ఎస్ ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది. ఇక్కడ ఎస్ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎవరిని తీసుకోవచ్చు, క్యూని తీసుకోవచ్చు. రైట్. సో కాబట్టి 2 కండిషన్స్ ఫాలో అవుతున్నాయి. బట్ ఒకసారి ట్రై చేద్దాం, ఏదైనా పాయింట్ కుదురుతో లేదో ఒక ఎలిమినేషన్ చేయడానికి చూద్దాం. రైట్, ఎస్ అయితే ఖచ్చితంగా ఇక్కడ రాదు, ఇక్కడే మనం తీసుకోవాలి. ఈ 2 కండిషన్లో మనకి ఏమైనా పాసిబిలిటీ ఉందా, ఫస్ట్ దాన్ని ఒకసారి ఆలోచించి వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఫస్ట్ ఒకసారి ఎస్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా, ఎస్కి యూకి మధ్యలో డబ్ల్యూ రాకూడదు కాబట్టి డబ్ల్యూ ఇక్కడ తీసుకుంటాం. సో ఎస్కి డబ్ల్యూ మధ్య క్యూ ఉండదు కాబట్టి క్యూ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇట్లా కాకుండా వేరే కండిషన్స్ ఏమైనా చాయిస్ ఉందా, ఇప్పుడు అదే పాయింట్ నేను ఇంకొక రకంగా రాసుకోవచ్చు. ఇవైతే ఫిక్స్డ్, ఆర్ టీ వి టీ యూ ఇవి ఫిక్స్డ్. సో ఇప్పుడు ఎస్ ఇక్కడ తీసుకుంటున్నా, ఎందుకంటే ఎస్ ఇక్కడ రాదు కదా, ఎస్ ఇక్కడ తీసుకుంటున్నా. ఎస్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ నేనేం తీసుకోవచ్చు, డబ్ల్యూ తీసుకుంటున్నా. ఎందుకు, అప్పుడు ఇక్కడ క్యూ రావచ్చు, చాయిసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ డబ్ల్యూఎస్ అనేది కిందికి వచ్చింది, అక్కడ పైకి వచ్చింది, 2 కండిషన్స్ కదా. సో క్వశ్చన్ ఏంటిది, హూ ఆర్ నాట్ నైబర్స్, నైబర్స్ కాని వాళ్ళు ఎవరు ఇక్కడ, ఆర్వి నైబర్స్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎందుకంటే దూరంగా ఉన్నారు కదా, సో వీళ్ళే నైబర్స్ కాదు. యూవి నైబర్సే, ఆర్పి నైబర్సే, క్యూడబ్ల్యూ
నైబర్స్. ఇక్కడైనా ఇక్కడ అవుతున్నారా మరి నైబర్స్ క్యూడబ్ల్యూ అవ్వట్లా. కానీ ఖచ్చితంగా నైబర్స్ కాకుండా ఉండే వాళ్ళు ఎవరు ఇక్కడ మనకి ఆర్ అండ్ వి, వీళ్ళు ఎప్పటికీ నైబర్స్ అయితే కాదు. సో ఆర్ వి ఇస్ ద పర్ఫెక్ట్. రైట్. సో ఒకసారి ఈ కండిషన్స్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఇస్తారు. సింపుల్ క్వశ్చన్ బట్ ఒక చిన్న పాసిబిలిటీతో ఇచ్చారు. రైట్. సో పాసిబిలిటీ వచ్చిందంటే ఆ పాసిబిలిటీ పైన మీకు క్వశ్చన్ రాదు, పాసిబిలిటీ లేని దానిపైన పడుతుంది. అంతే, అంతమించి ఇంకేం లేదు. సో విచ్ డిజిట్ విల్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు నెంబర్ 4? నెంబర్ 4 ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్ ఏంటిది మనకి? 3 కామన్గా ఉంది. కనిపించే నెంబర్ ఏంటిది? హిడెన్ నెంబర్ ఏంటిది? హిడెన్ ఈజ్ 4, కామన్ ఈజ్ 3. సో మనం అందరినీ మాట్లాడుకుందే కామన్ ఎలిమెంట్కి ఏదైతే కనిపించిన ఎలిమెంట్ ఉంటుందో అదే ఆపోజిట్ కదా. ఫస్ట్ పాయింట్ మన డైస్లో మాట్లాడుకున్నాం. సో కాబట్టి 4 ఈజ్ ఆపోజిట్ టు 3, 3 ఈజ్ ఆపోజిట్ టు 4. దట్స్ ఇట్. ప్రాఫిట్, డివిడెంట్, బోనస్. అసలు ప్రాఫిట్ అంటే ఏంటిది, డివిడెంట్ అంటే ఏంటిది, బోనస్ అంటే ఏంటిది? ప్రాఫిట్ అంటే లాభం, డివిడెంట్ అంటే డివిడెంటే ప్రాఫిట్ ఆన్ ద షేర్స్. దీనిపైన షేర్స్ పైన ప్రాఫిట్, షేర్స్ పైన ప్రాఫిట్, దాన్ని మనం డివిడెంట్ అంటాం. బోనస్, బోనస్ అంటే కూడా మనకి ఏమవుతుంది? బోనస్ అంటే ఏంటిది? ఎక్స్ట్రా ఇన్కమే కదా. బోనస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా ఇన్కమ్. అంటే బోనస్లో ప్రాఫిట్ ఉంది అండ్ డివిడెంట్ కూడా ఉంది. సో ప్రాఫిట్ అండ్ డివిడెంట్, సేల్స్ పైన ప్రాఫిట్, షేర్స్ పైన డివిడెంట్, ఈ రెండు కూడా ఎక్స్ట్రా ఇన్కమే కాబట్టి ఏమని చెప్పొచ్చు? బోనస్ అని చెప్పొచ్చు. ఆప్షన్. ప్రాఫిట్ అండ్ డివిడెంట్ ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్. ప్రాఫిట్ సేల్స్ పైన వస్తుంది, షేర్స్ పైన డివిడెంట్ వస్తుంది. ఓకే రైట్. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఖర్చులు ఈ బాక్స్ ఫామ్ కావాలంటే ఈ బాక్స్ ఎలా ఫామ్ అయిందో కదా మనం చెక్ చేయాల్సింది. సో ఈ బాక్స్లో ఏదైనా ఒక అరేంజ్మెంట్ చూద్దాం. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఈ పొజిషన్లో ఉన్నది లాస్ట్కి వచ్చింది, ఈ ఎల్బిటి మొత్తం మళ్ళీ ఫ్రంట్కి వచ్చాయి, అంతే కదా. సో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నా, ఈ సర్కిల్ని ఇక్కడికి పంపిస్తున్నా అండ్ ఈ మిగతా 3 ఫ్రంట్కి తీసుకొస్తున్నా. అంటే టీబీ స్టార్. సో టీబీ స్టార్ ఓ, టీబీ స్టార్ ఓ ఎక్కడ ఉంది? రైట్, ఆప్షన్ 1. దట్స్ ఇట్, ఇంకెక్కడ లేదు. సింపుల్గా అలా ఎలిమినేట్ చేయొచ్చు. మీకు చూడండి, ఒక క్వశ్చన్ మీకు టఫ్ ఇచ్చాను టైం టేకింగ్ అంటే ఇంకో క్వశ్చన్ చాలా సింపుల్గా ఉందని దాని మీనింగ్. రైట్. సో పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కనుక నేను చూసుకుంటే డివైడ్ చేస్తే మనకు మ్యాక్సిమం వీటిని ఒకరిని డివైడ్ చేయగలిగితే, సో ఇది చూడండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది, మనకు పెద్ద రాదు, ఇక్కడ వరకు వస్తుంది, అంతకుమించి ఎక్కువ రాదు. రైట్. సో ఏరియా అంతకుమించి రాదు. అంటే ఇక్కడ ఒక సర్కిల్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కింద 2 సర్కిల్స్ ఉంటాయి. ఖచ్చితంగా వీటిని ఓపెన్ చేసినప్పుడు పైన ఇక్కడ మనకు ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, 4 సర్కిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ 4 సర్కిల్స్ లేవు, ఇది కాదు. అండ్ ఇటు సైడ్కి షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ సర్కిల్ ఏం రాదు ఏరియాలో. సో సర్కిల్ వచ్చిన ఏరియాస్లో ఇది ఒక్కర్లేదు, ఇది కూడా ఇక్కడ మరీ చూడండి, ఇక్కడ ఇంకో సర్కిల్ వచ్చింది, ఇది కూడా కాదు. అంటే ఆప్షన్ 2 ఒకటి. సింపుల్ పాయింట్స్. సో ఇక్కడ సర్కిల్ అనేది మనకి రాకూడదు, ఇక్కడ రాదు సర్కిల్. ఓకే, ఎందుకంటే సగానికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇలాగే వచ్చేస్తుంది. సో ఇదండి పేపర్. మీకు మ్యాక్సిమం ప్రతి క్వశ్చన్ మీరు ఒకసారి రివైజ్ చేసి చూడండి, ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ ఉండదు. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం కొన్ని క్వశ్చన్స్ కనేటి లిమిటెడ్గా ఆగిపోయాం. అంటే నీకు కావాలనే ఫస్ట్ టెస్ట్ కాబట్టి మిమ్మల్ని కంప్లీట్గా రివైజ్ చేయడానికి ఇలా క్వశ్చన్స్ ఇచ్చాను. ఫర్దర్గా టెస్ట్లు మళ్ళీ నార్మల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, అంటే మీరు రెగ్యులర్గా చూసే క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఎలా అయిపోతుందంటే మీకు తెలియకుండానే నేను కొన్ని రకాలుగా ఇచ్చే క్వశ్చన్స్ మాత్రమే చేస్తాను అని బ్యాలెన్స్గా ఉన్నట్టుగా అవుతుంది. అంటే కాన్సెప్ట్ పైన కాదు, ఓకే ఈ టైప్ ఆఫ్ మోడల్ ఈ క్వశ్చన్ చేస్తాను ఒక బ్లైండ్గా వెళ్ళిపోతున్నాం. సడన్గా నీకు ఎగ్జామ్ పేపర్లో టఫ్నెస్ పెరిగిందంటే ఏం చేయలేవు. ఎందుకంటే 2020-2021లో మనకి ఎస్ఎస్సిలోనే టఫెస్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు సడన్గా 2025లో ఒకవేళ రీజనింగ్ టఫ్ చేయాలనుకున్నాను అనుకోండి, నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా టఫ్ చేయాలంటే రీజనింగ్ని చేస్తాడు. అప్పుడు రీజనింగ్ టఫ్ చేస్తే క్వశ్చన్ ఏం ఇబ్బందిగా ఉంటుంది, ఇలా ఉంటాయి కాన్సెప్చువల్గా. అంటే పర్ఫెక్ట్ లాజిక్తో ఆలోచించినప్పుడు వస్తాయి. ఏదో అన్నిటిని ఒకేలాగా ట్రై చేస్తే కుదరదు. కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ subscribe to this channel and follow me on the Telegram, or else you can directly message me, right? So thank you.